ఓకేనా. మనం ఈ పార్క్లోకి వచ్చినాం కదా, కొంచెం గ్రౌండ్ కూడా కొంచెం మంచిగా అనిపించింది. ఇవి క్రికెట్ ఆడదాము. క్రికెట్ ఆడనికే మనం చిన్నప్పుడు నెంబర్స్ వేస్తున్నాం కదా, అట్లా నెంబర్స్ అయితే వేస్తా. 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ నెంబర్స్ వేస్తా. ఓకేనా. ఏమన్నా లాస్ట్కి తీసుకుంటాడు రారా. రండి రా, వచ్చాను రా కానీ రాండి. ఫస్ట్ కాకపోతే సెకండ్ పెట్టుకోవచ్చండి. కాడీరా బాబు. అరే శేఖర్ నేను ఇదిరా అదేరా వాళ్ళింగంగా నేను కదా నాది ఇది. ఇదో 1 2 3 ఉండొచ్చు కరెక్ట్. ఫస్ట్ సెకండ్ నేను. సరే 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 ఇది పోయింది కదా. ఇదైతే ఇది ఓకేరా. తీసుకోరా. నేను ఆడతలే శేఖర్. సరే ఇక్కడ శంకర్ గారు నెంబర్స్ వేస్తున్నాడు ఇప్పుడు. మంచిగా కిందికి ఇక్కడ చూపిస్తావా చూడాడు. అది కూడా గెస్ చేస్తలేడు కనీసం అవగాహన పడుతుంది. ఇది ఎవరికి రా, ఇక్కడ చేంజ్ చేసా. ఎవరికి రా ఇది? ఓకే కమాన్. ఇది ఎవరికి రా? ఎవరికి ఇది? అది నాకు. నీకు 2 సురా. లక్ష్మణ్ గారికి 2 నెంబర్స్. ఇది ఎవరికి రా? ఎవరికి ఇది? చెప్పురా. కనబడతలేదట చెప్పు. తిరుమలేష్ 4 నెంబర్ తిరుమలేష్. ఇది ఎవరికి రా? ఉత్తరం ఫస్ట్ థర్డ్ నిజంగా. ఇది ఎవరికి రా? థర్డ్ అంతే. సరేలే కమాన్ రా. కమాన్ లెట్స్ డూ మ్యాచ్. ఈచ్ పర్సన్ కి 2 overs. క్యాచ్ పడితే అవుట్. 3 balls ఎన్కి విడిచి పెడితే అవుట్. ఓకేనా. విన్నాను అందరు. 3 dot balls అయితే అవుట్. డైరెక్ట్ క్యాచ్ పట్టిన అవుట్. ఈచ్ పర్సన్ కి 2 overs. ఆ 2 overs లో కూడా ఫస్ట్ వచ్చేసి విక్రమ్, సెకండ్ వచ్చేసి లక్ష్మణ్, థర్డ్ వచ్చేసి శంకర్, ఫోర్త్ వచ్చేసి తిరుమలేష్, ఫిఫ్త్ బ్యాడ్ లక్. క్యాచ్ పట్టిన అవుటే, 3 ball డాట్ చేసిన అవుటే. 2 overs కానీ అది తీసుకోండి. మొత్తానికి తిరుమలేష్ అయితే పెద్ద ఇన్నింగ్స్ బౌలింగ్ వేసేటట్టు అయితే మొత్తానికి యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు. ఫస్ట్ బౌలింగ్ తిరుమలేష్ అయితే ప్లాన్ చేస్తున్నాం మేము. మ్యాచ్ స్టార్ట్ చేయాలంటే వీడు ఓవర్ యాక్షన్ వీడును. విక్రమ్ అయితే బ్యాట్ పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ స్టార్ట్ అన్నమాట. లెట్స్ గో టు ఫస్ట్ బాల్. వావ్ ఫస్ట్ బాల్. వావ్ నైస్ బ్యాటింగ్ ఆడిండు అనమాట విక్రమ్. స్ట్రైట్ గా బౌండ్ అయితే వచ్చింది. స్టెప్ బాల్ అయితే మంచిగా తీసుకున్నాడు. ఫోన్ మీద పడతారు. బాల్ పడతానుకున్నా కదా నీ రియాక్షన్ చూసి. ఫస్ట్ బాల్ 6. తిరుమలేష్ గారు బాల్ వేయడం కంటే అంటే యాక్టింగ్ చేస్తున్నాడు అల్లు అర్జున్ లాగా. సెకండ్ బాల్. నైస్ బ్యాటింగ్. ఆ కీపర్ కూడా మిస్ చేసిండు శంకర్ బై కీపర్. మేము చేసినాము 1 ball క్యాచ్ కానీ వాడు పట్టలే దళిద్రుడు. సెకండ్ బాల్ డాట్ అంటే వైడ్ వెళ్ళిపోయింది. వైడ్ చేశాడు మన తిరుమలేష్. చాలా లాంగ్ వైడ్ ఇచ్చాడు. సో ఇది వైడ్ బాల్. నెక్స్ట్ అనదర్ బాల్. నెక్స్ట్ గెట్ రెడీ టు ఫేస్ ఇట్. వావ్ 2 balls సక్సెస్ఫుల్ ఆడినా. 2 balls సెకండ్ బాల్ అయిపోయినాయి. అనదర్ డాట్ బాల్.
బాల్ దాటు, ఇంకో 2 బాల్ దాటి. నేను కీపర్ చెప్తున్నారా నీ కాదు. మళ్ళీ కీపర్, ఈసారి అయితే కీపర్ ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు, మంచి క్యాచ్ అందుకున్నాడు కీపర్ అయితే. 1 బాల్ అయితే 3 balls కంప్లీట్ అయినాయి. అరే వైట్ బాల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ విక్రమ్ నుంచి. అమ్మా అన్నా అమ్మా. లాస్ట్ ఎన్ని 1 బాల్ లాస్ట్ బాల్ 2 బాల్ దాచేస్తా 3 బాల్ ఆడినావు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన. ఈ మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు, ఎవరు ఎక్కువ మంచి షాట్స్ ఆడతారు ఏందని చెప్పేసి. తిరుమలేష్ బౌలింగ్ లా 3 6లు పోయినాయి. వాడు అట్టర్ ఫ్లాప్ అయింది బౌలింగ్. శేఖర్ భాయ్ చేస్తున్నాడు వైట్ బాల్. ఫస్ట్ బాల్ వైడ్ వేస్తున్నాడు. ప్రాక్టీస్ లేదు వైట్ బాల్ వేయడం అనేది సాధారణం. ఇంకోటి అక్కడ వికెట్స్ కూడా లేవు కాబట్టి. ఫస్ట్ బాల్ వైడ్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్, సెకండ్ ఓవర్ శేఖర్ వేస్తున్నాడు వైడ్. ఇప్పుడు నువ్వు పీక్ తప్పు క్యాచ్ వస్తే కదా. నేనే చెప్తున్నాను. వైడ్ డెడ్ బాల్. ఇంకా రాయగుంటాడు. 6 టచ్ అండి బాల్ కవర్ అంతే. అది మై 2 overs కంప్లీటెడ్. సెకండ్ బ్యాట్స్మెన్ వచ్చేసి లక్ష్మణ్. థర్డ్ బౌలర్ వచ్చేసి మన శంకర్ వేస్తున్నాడు బౌలింగ్ అయితే. చూద్దాం. గెట్ రెడీ టు ఫేస్ లక్ష్మణ్ టు శంకర్. లక్ష్మణ్ అయితే బ్యాటింగ్ ఆడడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఏ విధంగా ఆడతాడు ఎట్లా అని చెప్పేసి. వావ్, నైస్ బ్యాటింగ్. ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ కంప్లీట్. వావ్, నైస్ బ్యాటింగ్. అంటే లక్ష్మణ్ ప్రతి బాల్ టచ్ చేస్తున్నాడు, బట్ అక్కడక్కడనే జంప్ అవుతున్నాయి. మీరు ఫ్రంట్ వ్యూలో చూడొచ్చు. చాలా అంటే చాలా సూపర్ గా బౌలింగ్ బాగా వేస్తున్నాడు శంకర్ చాలా రోజుల తర్వాత కూడా. నైస్ డిపెండింగ్. కీపర్ కూడా ఒక్క బాల్ కూడా మిస్ చేస్తలేడు. నైస్ షాట్. వావ్, గుడ్ క్యాచ్. అవుట్. నా చేతిలోనే లక్ష్మణ్ అవుట్ అయ్యాడు. అద్భుతమైన క్యాచ్, రన్నింగ్ క్యాచ్ చాలా అద్భుతంగా పట్టింది శేఖర్. గుడ్ క్యాచ్ శేఖర్, గుడ్ క్యాచ్ శేఖర్. ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ నేనే కామెంట్ చెప్పిన వరకు నాకు కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. క్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, పట్టేసిన. శేఖర్ క్యాచ్ పట్టిండు. ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి నన్ను అవుట్ చేశారు ఫ్రెండ్స్. నేను మాత్రం ఒక్క బాల్ కూడా వదలకుండా వీళ్ళని అవుట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎవరు అని అంటే శంకర్. గెట్ రెడీ టు ఫేస్ టు శంకర్ టు విక్రమ్ బౌలింగ్ అయితే వేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. లక్ష్మణ్ గారు ఒకటే ఓవర్లో 5 బాల్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు 3వ ఓవర్ సూర్య వేస్తున్నాడు, శంకర్ రెడ్డి బ్యాటింగ్ పట్టిండు. థర్డ్ ఓవర్ నేను వేస్తున్నా. నెక్స్ట్ నేను. ఫస్ట్ బాల్ వైడ్ తో కాదు, నైస్ కట్ షాట్ ఆడింది అనమాట.
వావ్ నైస్ షాట్ స్ట్రేట్ ఫ్రంట్ సైడ్ తిరుమలేష్ గుడ్ ఫీల్డింగ్ నైస్ బౌలింగ్ ఆల్సో నైస్ బ్యాటింగ్ ఆల్సో శంకర్ కూడా అద్భుతమైన షాట్ అన్నమాట అది వచ్చిన క్యాచ్ పట్టలే వెరీ గుడ్ రా గుడ్ యార్ వావ్ వెరీ గుడ్ గుడ్ కీపింగ్ నైస్ షాట్ ఏ 4 ఇడా ఆడ నెక్స్ట్ అనదర్ బాల్ అనదర్ జస్ట్ కట్ షాట్ జస్ట్ అలా కట్ షాట్ అన్నమాట అవుట్ బ్రో అతల పడతావు దొంగనాడు సరిగ్గా వెళ్ళే బాల్ కానీ ఇక్కడ ఓవర్ కంప్లీటెడ్ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్ సెకండ్ ఓవర్ గెట్ రెడీ టు ఫేస్ లక్ష్మణ్ టు శంకర్ అన్నమాట చూద్దాం లక్ష్మణ్ శంకర్ మధ్య కాంబినేషన్ బాగుంటది ఓ డాట్ బాల్ తొండేం చేస్తలేవు కదా శేఖర్ వాడు స్టేట్కి వచ్చినాడు ఇటుక పిల్లల మీద వైడ్ కదా లక్ష్మణ్ వికెట్ చేయాలి కంపల్సరీ కొట్రా ఓ భారీ షాట్ ఓ నైస్ షాట్ కానీ స్ట్రేట్ టు డ్రైవ్ బౌలర్ చేతిలోకి 45 ఫ్యాన్ అమ్మా నన్ను తాడుకొని బాల్ అవుతారా బయటికి మొత్తానికి ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అనదర్ మోస్ట్ డైనమిక్ బ్యాట్స్మెన్ తిరుమలేష్ 45 బ్యాటింగ్ వెళ్తున్నాడు విక్రమ్ బౌలింగ్ వేస్తున్నాడు చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కూడా కాంబినేషన్ బాగుంటది ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకే పల్స బక్క పల్స మంచి మనుషులు ఓ నైస్ బాల్ అవుట్ నెక్స్ట్ శంకర్ బౌలింగ్ అయితే వచ్చేసాడు ఓ శంకర్ బౌలింగ్ లో కూడా జస్ట్ ఇట్లా డిఫెన్స్ ఆడుతున్నాడు ఎలాంటి షాట్ లేదు శంకర్ బౌలింగ్ వేసి వికెట్ జీ కంపల్సరీ వికెట్ అమ్మా వికెట్ దాలు ఓ మంచి షాట్ ఆడడానికి ప్రయత్నం చేశాడు కానీ అవుట్ తిరుమలేష్ అవుట్ అది కూడా క్యాచ్ అవుట్ చూస్తున్నారు కదా ఆనందం మళ్ళీ తిరుమలేష్ బ్యాటింగ్ ఎందుకు వచ్చిందంటే తిరుమలేష్ అక్కడ బాల్ వేరే సైడ్ పోయింది అది నాట్ అవుట్ అది అని చెప్పేసి కొంచెం తొండి ఆడిండు తొండి ఆడడం వల్ల మళ్ళీ బ్యాటింగ్ తిరుమలేష్ వచ్చిండు భారీ షాట్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాడు తిరుమలేష్ అయితే కానీ వీలు అవ్వట్లేదు ఇంకోటి ఒక 6 అన్న 4 అన్న కొట్టాలని చెప్పేసి తిరుమలేష్ తాపత్రయపడుతున్నాడు చూద్దాం మొత్తానికి ఆడిన షాట్ అయితే ఎక్కడ పోలే చెట్లకు దాక్కొని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది బాల్ అవుట్ అయిపోయింది మొత్తానికి తొండికి మొండికి దేవుడు ఒప్పిండ్రా తిరుమలేష్ నువ్వు తొండి చేసి మరీ ఆడినావు నెక్స్ట్ అనదర్ మోస్ట్ డైనమిక్ అండ్ ఎగ్జైటింగ్ ప్లేయర్ అన్నమాట నన్ను మోసం చేసి అవుట్ చేసిండు ఫ్రెండ్స్ సేమ్ ఫ్రెండ్స్ నన్ను కూడా అట్లే ప్లేయర్ గేమ్ ఆడుతుంటే మాకే ఎట్లా అనిపించింది చాలా సూపర్ గా ఆడిండు గేమ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఆడిండు చూద్దాం గెట్ రెడీ టు ఫేస్ తిరుమలేష్ టు శేఖర్ మోక్స్ ఎగ్జైటెడ్ కాంబినేషన్ ఇది వావ్ నైస్ బ్యాటింగ్ మంచి చక్కటి స్ట్రేట్ డ్రైవ్ కానీ ఎక్కడ వెళ్ళలేదు బౌండరీ ఇన్సైడ్ లోనే పడ్డది
ఏకీ షాట్ 6 runs అట్లుంటది మనతో. డబుల్ 6 అయింది ఒక బాల్కే. తిరుమలేష్ బౌలింగ్ గబ్బు గబ్బు. అవును, వేస్ట్ గాడంటే వేస్ట్ గాడు ఎవడంటే ఇందులో క్రికెట్. అనదర్ సెకండ్ బాల్ చూద్దాం. ఒక్క 4 అన్న కంపల్సరీ కొట్టాలని చెప్పేసి నేనైతే నిర్ణయించుకున్నాను బ్యాటింగ్ ఆడేటప్పుడు. నైస్ షాట్, స్ట్రేట్ డ్రైవ్, 4 వెళ్ళిపోయింది అనమాట. ఎవరు లేరు అక్కడ ఫీల్డర్స్. 4 guys, 4 runs, 2 balls 10 runs. 2 balls खराब हो गया, बोरिंग. వావ్, 6 వెళ్ళిపోయింది. 6 వెళ్ళిపోయింది, ఖచ్చితంగా 6 వెళ్ళిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా నేను చెప్పేస్తాను మీకు. డబుల్ 6 16 రన్నులు, ఓన్లీ 3 balls 16 runs. లక్ష్మణ్ క్యాచ్ పట్టింది కానీ అడుక్కుంటే వదిలేసి అంత లేదు, నో క్యాచ్ గైస్. శేఖర్ కూడా అంతే, తొండి వీడియో రాలేదు. వైట్ బాల్. ఇంకా మనం ఒకే దాటిగా మనం యుద్ధం చేస్తున్నందుకు మళ్ళీ వైట్. నేను చెప్తున్నా కదా, మనం బ్యాటింగ్ దాటికి తిరుమలేష్ అప్పటికే నర్వస్ అయిపోయి బ్యాటింగ్ ఆడిన తర్వాత ఫస్ట్ 2 ఓవర్లు వేసిండు, మళ్ళీ తర్వాత ఇప్పుడు 2 ఓవర్లు. వైట్ లేస్తున్నా. ఓ నైస్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం కానీ మిస్ అయిపోయింది బాల్ అయితే. నైస్ బౌలింగ్ అని చెప్పొచ్చు తిరుమలేష్, నైస్ బౌలింగ్. నైస్ షాట్, డిఫెన్సింగ్, స్ట్రేట్ టు బౌలర్. నైస్ షాట్, స్ట్రేట్ డ్రైవ్, స్టేట్ లో మనకైతే 4 ఆల్రెడీ డిక్లేర్ చేసిన బౌలరే. నెక్స్ట్ ఓవర్ మోర్ వి విల్ ప్లే సమ్. ఇప్పుడు మొత్తానికి మాకు మోస్ట్ ఎగ్జైటెడ్ బౌలర్ లక్ష్మణ్ వచ్చిండు. చూద్దాం లక్ష్మణ్ దాంట్లో. వావ్, స్ట్రేట్ డ్రైవ్. తిరుమలేష్ క్యాచ్ అనుకుంటున్నా కానీ తిరుమలేష్ క్యాచ్ పట్టినా లేదని చూడాలి. సో నో, 4. అనదర్ 6. ఫస్ట్ బాల్ 6. తిరుమలేష్ క్యాచ్ అయితే తీసుకోలేకపోయాడు. నెక్స్ట్ అనదర్ బాల్, ఔరేక్ షాట్, మంచి షాట్ కానీ స్ట్రేట్ టు బౌలర్. నైస్ బ్యాటింగ్, చక్కటి స్ట్రేట్ డ్రైవ్, క్యాచ్ పట్టిండు. ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్ క్యాచ్. తిరుమలేష్ క్యాచ్ పట్టడం వల్ల నేను అవుట్ అయిపోయినా కానీ అప్పటికే 4 అది అయితే చేయడం వల్ల మనకు ఈజీ టు ప్రాసెస్ అయిపోయింది. 45